Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about integration chapter exercise 6b ప్రాబ్లమ్స్ అమ్మ. ఆల్రెడీ దీనికన్నా ముందు 6b మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా లింక్, వెళ్ళి చూడండి. ఓకే, నౌ లెట్ us start the class. Before going to starting class, I request all, please subscribe to our channel A Square Maths Academy. Okay, now see here. సో సెకండ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లమ్, ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్ అంటే ఇంటిగ్రల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x - 2 హోల్ పవర్ ఆఫ్ 1/2. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x - 2 హోల్ పవర్ ఆఫ్ 1/2. ఇక్కడ ఏముందంటే 3x - 2ని టీ అనుకొని చేయాల్సి ఉంటుందమ్మా. టీ అనుకుంటే మనకు టీలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ టీలోకి వచ్చిన తర్వాత టీకి డిటి తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేయాల్సి ఉంటుందమ్మా. టీలో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో 3x - 2 = టీ అనుకుంటే దెన్ డిఫరెన్షియేషన్ చేసి అనుకోండి 3dx = dt అవుతుందమ్మా. అంటే dt = 3dx వస్తుంది. సో dx మనం ఏం రాయొచ్చు, dt/3 అని రాయొచ్చు. dx = dt/3 అని రాయొచ్చు. సో అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x - 2 హోల్ పవర్ ఆఫ్ 1/2 dx = మనం ఏం రాయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ ఆఫ్ 1/2 దట్ ఈక్వల్స్ టు t పవర్ ఆఫ్ 1/2 ఇంటూ dt అని రాయొచ్చమ్మా బై 3. ఓకే, సో t పవర్ ఆఫ్ 1/2 dt/3 వచ్చింది. సో మనకి ఎక్స్ పవర్ ఆఫ్ n ఫార్ములా ఏంటంటే x పవర్ ఆఫ్ n + 1 బై n + 1. ఇప్పుడు t పవర్ ఆఫ్ 1/2 ఉంది కాబట్టి t పవర్ ఆఫ్ 1/2 + 1 బై 1/2 + 1. సో 1/3 యాజ్ ఉంటుంది dt/3 కాబట్టి ముందు రాస్తున్నాం. ఓకే, సో 1/3 ఇంటూ t పవర్ ఆఫ్ 1/2 + 1 అంటే 3/2 అవుతుంది. సో 1/3 ఇంటూ t పవర్ ఆఫ్ 3/2 బై 3/2 we get here. So what we get here, 1/3 ఉంది, 1/3 ఉంది అమ్మా, 3/2 ఉంది. 3/2ని పైకి తీసుకెళ్తే 2/3 అవుతుంది. అంటే 1/3 ఇంటూ 2/3 ఇంటూ t పవర్ ఆఫ్ 3/2 ప్లస్ c వస్తుంది. అంటే 2/9 t పవర్ ఆఫ్ 3/2 ప్లస్ c వచ్చిందమ్మా. ఇప్పుడు మళ్ళీ t వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2/9 ఇంటూ 3x - 2 హోల్ పవర్ ఆఫ్ 3/2 ప్లస్ c వస్తుంది. ఎందుకంటే t అనేది 3x - 2 అనుకున్నాం కాబట్టి. ఓకేనా, సో ఇలా చేయాలమ్మా మనకు టీ అనుకుని చేసుకునే ప్రాబ్లమ్స్. ఓకే, వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/7x + 3 dx ఉంది. సో ఇక్కడ మనకు లాస్ట్ వీడియోలో కొన్ని ఫార్ములా చెప్పానమ్మా, అందులోకి వెళ్ళి ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax + b dx దట్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ లాగ్ ఆఫ్ ax + b + c. ఓకేనా, 1/7x + 3 dx ఈక్వల్స్ టు 1/7 ఇంటూ లాగ్ ఆఫ్ mod 7x + 3 + c ఆన్సర్ వస్తాము. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1 + x బై 1 + x dx ఉందమ్మా. సో అబ్జర్వ్ చేయండి, లాగ్ ఆఫ్ 1 + x బై 1 + xలో 1 + x 1 + x కామన్ ఉంది. సో కాబట్టి లాగ్ ఆఫ్ 1 + x ఈక్వల్స్ టీ అనుకోండి. అప్పుడు ఏమైతే దాని యొక్క డెరివేటివ్ పార్టే 1/1 + x dx అవుతుంది. దట్ ఈక్వల్స్ dt వి కెన్ రైట్ హియర్. ఓకే, అంటే డినామినేటర్లో 1 + x ఉంది. సో 1/1 + x dx కాబట్టి dt అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ t dt అవుతుంది. ఎందుకంటే సారీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt అయినప్పుడు మనకు t పవర్ ఆఫ్ 2/2 అవుతుంది. t పవర్ ఆఫ్ 1 + 1 అంటే t² బై 1 + 1 అంటే 2 అవుతుంది. అంటే t²/2 ప్లస్ c వస్తుంది. టీ అంటే మనం ఏమనుకున్నాం, మళ్ళీ లాగ్ ఆఫ్ 1 + x అనుకున్నాం కాబట్టి సో లాగ్ ఆఫ్ 1 + x సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట టీ ప్లేస్లో. సో లాగ్ ఆఫ్ 1 + x (2/2 ప్లస్ c ఈజ్ ఏ ఆన్సర్ అమ్మా. ఓకేనా, సో ఇలా ప్రాబ్లమ్స్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే వెళ్ళాలమ్మా. సింపుల్ ప్రాబ్లమ్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నౌ వి గో టు ఫోర్త్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² - 4 ఇంటూ x dx ఉందమ్మా. సో ఇక్కడ x dx ఉంది, 3x² - 4 ఉంది. 3x² - 4ని టీ అనుకున్నట్లయితే మనకు ఎక్స్లో కన్వర్ట్ అవుతాం అన్నమాట డిటర్మినేట్ చేస్తే. సో ఏమవుతుంది, అప్పుడు 6x dx ఈక్వల్స్ టు dt అవుతుంది. అప్పుడు x dx ఈక్వల్స్ టు dt/6 అని రాయొచ్చమ్మా. ఓకేనా, సో మొత్తం టీలో కన్వర్ట్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² - 4 ఇంటూ x dx ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు అంటే
3x మైనస్ 4 అంటే 3x స్క్వేర్ మైనస్ 4ని టీ అని రాయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై 6. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ డిటీ బై 6 వి గెట్ హియర్. సో 1/6 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ డిటీ వస్తుంది. సో టీ డిటీని మనం ఏం రాయొచ్చు అంటే టీ స్క్వేర్ బై 2 అని రాయొచ్చు. సో 1/6 ఇంటూ టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి వస్తుంది, అంటే దాని యొక్క ఇంటిగ్రేషన్. సో 1/12 ఇంటూ టీ వాల్యూ ఏమనుకున్నాం మనం 3x స్క్వేర్ మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేయాలి. 3x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ వన్. ఇంటిగ్రేషన్ dx బై 1 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5x dx ఉందమ్మా. సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంటుందమ్మా, ఏంటంటే అది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు 2 రూట్ ఎక్స్ ప్లస్ సి. దాన్ని ఉపయోగించుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈక్వల్స్ టు 2 రూట్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సి అని రాయొచ్చు. అంటే ఏమవుతాప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5x డిఎక్స్ ఈక్వల్స్ టు 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5x బై 5 ప్లస్ సి అని రాయొచ్చమ్మా. సో దిస్ ఈజ్ డైరెక్ట్లీ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సి అమ్మా. ఓకే, నౌ నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ 2x క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉందమ్మా. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, 1 మైనస్ 2x క్యూబ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2x ఈక్వల్స్ టు టీ అనుకోవాలమ్మా. సో 1 మైనస్ 2x క్యూబ్ ఈక్వల్స్ టీ అనుకుంటే మైనస్ 6x స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ వస్తుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు మైనస్ డిటీ బై 6 అని రాయొచ్చమ్మా. సో అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ 2x క్యూబ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ మైనస్ డిటీ బై 6 వస్తుంది. అంటే మైనస్ 1/6 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ డిటీ. అప్పుడు ఏమొస్తుంది, మైనస్ 1/6 ఇంటూ టీ స్క్వేర్ బై 2 అవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ డిటీ. సో టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి వస్తుంది. సో మైనస్ 1/12 ఇంటూ టీ స్క్వేర్, టీ అంటే ఏమనుకున్నాం 1 మైనస్ 2x క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మ. అంటే మైనస్ 1/12 ఇంటూ 1 minus 2x cube whole square plus c is the answer. So now we go to next one. So next one వచ్చేసి సెవెంత్ వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ tan x హోల్ క్యూబ్ డిఎక్స్ ఉందమ్మా. సో దీనిలో మనకి 1 ప్లస్ tan x ఈక్వల్స్ టీ అనుకున్నాం అనుకోండి, sec స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ అవుతుంది. క్లియర్, అంటే న్యూమరేటర్ వచ్చేస్తుంది. సో మనకి ఏమొస్తుంది అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై టీ క్యూబ్ అని రాయొచ్చు కదా. అప్పుడేమవుతుంది టీ బై టీ క్యూబ్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ -3 ఇంటూ డిటీ అని రాయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, దానికి ఇంటిగ్రేషన్ అప్పుడు వేస్తే టీ పవర్ ఆఫ్ -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1 అంటే టీ పవర్ ఆఫ్ -2 బై -2 ప్లస్ సి వి గెట్ హియర్. అంటే -1/2 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ సి వి గెట్ హియర్. దట్ ఈస్ నథింగ్ బట్ -1/2 ఇంటూ 1/1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ ప్లస్ సి ఇస్ ది ఆన్సర్. అంటే -1/2 ఇంటూ 1 ప్లస్ tan x హోల్ స్క్వేర్ ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, సో దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 మార్క్స్ అమ్మా. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఎయిత్ వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x క్యూబ్ sin x పవర్ ఆఫ్ 4 dx అమ్మా. So let us take x power of 4 equals to t. Then what we get here, 4x cube dx equals to dt we get here. ఓకే, సో ఇవన్నీ కూడా టీ అని అజ్యూమ్ చేసుకొని చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో అందులో మన ప్రాబ్లమ్స్లో కంపల్సరీ కూడా టీ అజ్యూమ్ చేసుకునే ప్రాబ్లమ్స్ అంటే చేస్తూ ఉంటే టీ ఎలా అజ్యూమ్ చేసుకున్నా కూడా ఐడియా కూడా వస్తుంది. ఓకేనా. సో అప్పుడు డిటీ ఈక్వల్స్ మనకి ఏం రాయొచ్చు అంటే 4x క్యూబ్ డిఎక్స్ అవుతుంది. x క్యూబ్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై 4 అని రాయొచ్చమ్మా. సో అప్పుడు ఏమైతే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ x క్యూబ్ సైన్ x పవర్ ఆఫ్ 4 dx ఈక్వల్స్ టు 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటీ వి గెట్ హియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటీ అంటే ఏమైందంటే మైనస్ కాస్ టీ ప్లస్ సి వస్తుంది. అంటే -1/4 కాస్ టీ ప్లస్ సి వి గెట్ హియర్. సో -1/4 ఇంటూ కాస్ టీ, టీ అంటే మనం ఏమనుకున్నాం x పవర్ 4 కాబట్టి x పవర్ 4 సబ్స్టిట్యూట్ అమ్మా. సో -1/4 కాస్ x పవర్ 4 ప్లస్ సి వి గెట్ హియర్. సో దిస్ ది ఆన్సర్ అమ్మా. ఓకే, సో ఇలా సబ్స్టిట్యూట్ చేసి చేయాల్సి ఉంటుంది మళ్ళీ లాస్ట్కి. క్లియర్, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ 9th వన్.
సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఉందమ్మా. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకోవాలమ్మా. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టీ అనుకుంటే డిఫరెన్షియేషన్ చేస్తే కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ వస్తుంది. కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ బై టీ స్క్వేర్ వి గెట్ హియర్. సో డిటీ బై టీ స్క్వేర్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ -2 డిటీ అని రాయొచ్చు. సో అప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే టీ పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ -1 బై టీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ స్క్వేర్ డిటీ ఏం రాయొచ్చు అంటే -1 బై టీ వి గెట్ హియర్. సో -1 బై టీ వాల్యూ ఏంటి, 1 ప్లస్ సైన్ ఎక్స్ కాబట్టి 1 ప్లస్ సైన్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే -1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ది ఆన్సర్ అమ్మ. ఓకే, నవ్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, 10th వన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఉందమ్మా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నామంటే సైన్ ఎక్స్ ఈక్వల్స్ టీ అనుకోవాలమ్మా. అప్పుడు ఏమవుతుంది, దాని డెరివేటివ్ వేస్తే కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ డిటీ వచ్చేస్తుంది. క్లియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వి గెట్ హియర్. నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ 1/3 డిటీ వి గెట్ హియర్. ఓకేనా. సో టీ పవర్ 1/3 వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే టీ పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 1 బై 1/3 ప్లస్ 1 వి గెట్ హియర్. ఓకే, సో టీ పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 1 బై 1/3 ప్లస్ 1 ప్లస్ సి ఈజ్ నథింగ్ బట్ టీ పవర్ ఆఫ్ 4/3 బై 4/3 ప్లస్ 1 వి గెట్ హియర్. ఈ 4/3 పైకి తీసుకుని అనుకోండి ఏమవుతుంది, 3/4 అవుతుంది. సో 3/4 ఇంటూ టీ పవర్ ఆఫ్ 4/3 ప్లస్ సి వి గెట్ హియర్. సో ఇప్పుడు టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. అప్పుడు ఏమైతే 3/4 ఇంటూ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 4/3 ప్లస్ సి వి గెట్ హియర్. సో 3/4 ఇంటూ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 4/3 ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మా. నవ్ వి గో టు నెక్స్ట్ వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉందమ్మా. సో ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టీ అనుకున్నాం, 2x dx వస్తుంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు టీ, దట్ ఇంప్లైస్ 2x dx ఈక్వల్స్ టు dt we get here. Clear? Now then we get here integration of 2x e power of x square dx equals to integration of e power of t dt we get here. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ టీ ప్లస్ సి వస్తుంది. ఈ పవర్ ఆఫ్ టీ ప్లస్ సి వచ్చిన తర్వాత టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి, టీ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కాబట్టి సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే, సో నెక్స్ట్ 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఉందమ్మా. సో ఇందులో కూడా అజ్యూమ్ చేసుకోవాల్సిన వాల్యూ ఏంటంటే లాగ్ ఎక్స్ వాల్యూ. సో లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ, దట్ ఇంప్లైస్ 1/x dx ఈక్వల్స్ టు dt we get here. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ టీ డిటీ అని రాయొచ్చు. 1/x dx ప్లేస్లో dt రాయాలి, లాగ్ ఎక్స్ ప్లేస్లో టీ రాయాలి. క్లియర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ టీ డిటీ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్లేస్ మళ్ళీ ఈ పవర్ ఆఫ్ టీ ప్లస్ సి వస్తుంది. ఈ పవర్ ఆఫ్ టీ ప్లస్ సి వచ్చిన తర్వాత టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సో టీ వాల్యూ ఏంటి, లాగ్ ఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ది ఆన్సర్. ఈ పవర్ ఆఫ్ log x plus c is the answer. Okay, so e power of log x plus c can written also x plus c, so x plus c is the answer of 12th one. Okay, thank you for watching. For more updates please like, share and subscribe to our channel A Square Maths Academy.